రేపటి నుంచి అమలు 60-90 ఏళ్ళు పెన్షనర్స్కి శుభవార్త అనే ఒక తాజా సమాచారం మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాము. వీడియో స్కిప్ చేయదండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ పొందవచ్చును. అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మన పెన్షనర్స్ అందరికీ చేరుకుంటుంది. ముఖ్యంగా 2026లో ఈపీఎస్ పెన్షన్కి సంబంధించి భారీగా మార్పు అయితే చేయడమే జరిగింది. ఇక్కడ చూస్తున్నాం మెయిన్ టైటిల్ ఈపీఎస్ 2026 పథకం అని చెప్పి. సో ముఖ్యంగా మనకి ఈ సంవత్సరం నుంచి కొత్తగా అయితే ఇవి అమల్లోకి అయితే రానున్నాయి. ఉద్యోగుల పింఛన్ పథకం ఈపీఎస్ 2026 అమల్లోకి అయితే తీసుకురానున్నారు ఫ్రెండ్స్. ముఖ్యంగా ఈపీఎస్ 1995 పథకం స్థానంలో ఇదైతే రానుంది. సో దీనివల్ల భారీగా మనకి లాభం అయితే పెన్షనర్స్కి అయితే చేకూరింది. ఇక్కడ చూస్తున్నాం ఆమోదం తెలిపింది అని చెప్పి. కనీస నిల్వను కూడా స్వాగతిస్తున్నానంటూ మనకి జె శ్రీనివాస్ విశ్రాంత ప్రాంతీయ పీఎఫ్ కమిషనర్ కూడా చెప్పడమే జరిగింది. ముఖ్యంగా ఈపీఎఫ్లో 25% కనీస నిల్వ తప్పనిసరి నిబంధన స్వాగతించదగినదే అని చెప్పి. సో ముఖ్యంగా మన పింఛన్ పథకంలో ముఖ్యంగా ఖరారులో దామాషా పద్ధతి పాటించినట్లు వెల్లడించడమే జరిగింది. సో ముఖ్యంగా పింఛన్ పథకంలో భారీ మార్పులు చేయాలి అని చెప్పి ఇప్పటికే మనకి విడుదల వెళ్ళిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇక్కడ చూస్తూ ఉన్నాం ఈపీఎఫ్ 2026 ఈపీఎస్ 2026కి సంబంధించి అనేక మార్పులు చేస్తూ ఆమోదం అయితే లభించింది. ముఖ్యంగా పెన్షనర్స్కి శుభవార్తగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అధిక పెన్షన్ పొందాలనుకునే పెన్షనర్స్కి ఇది భారీగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఇటువంటి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో.